దేశ రాజధాని న్యూఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనకు నిరసనగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన రణబేరి మోగించింది. సచివాలయ సమీపంలో రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ శ్రేణులు అత్యంత భారీ స్థాయిలో కాగడాల నిరసన ర్యాలీ నిర్వహించాయి. రాత్రి వేళ చేతుల్లో కాగడాలు పట్టుకుని విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భారీగా నినాదాలు చేయడంతో సచివాలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, విద్యా సంస్థల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ మాట్లాడుతూ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై ఢిల్లీలో పోలీసులతో దారుణంగా లాఠీచార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులు గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దేశంలో విద్యార్థుల స్వేచ్ఛను, హక్కులను కాలరాస్తున్న వారిపై కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ కాగడాల ప్రదర్శనతో తెలంగాణ రాజకీయాల్లో సెంట్రల్ ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.